మేడారం హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీసుల సమక్షంలో హుండీలు తెరుచుకున్నాయి. పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది. లెక్కింపులో దేవాదాయ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు, భక్తి మండల సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ పహారా, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు కొనసాగుతోంది. మేడారం హుండీల్లో విదేశీ కరెన్సీ, అంబేద్కర్ బొమ్మ ఉన్న ఫేక్ 100 రూపాయల నోట్లు కూడా లభ్యమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహా జాతరకు సంబంధించినటువంటి హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొద్దిసేపటి క్రితమే హుండీల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 512 హుండీలను ఇక్కడ మేడారం మహాజాతరలో ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దె వద్ద, సారళమ్మ గద్దె వద్ద, తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద కూడా ఈ హుండీలను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ హుండీల తరలింపు ప్రక్రియ మొత్తం ఆ రోజే మహాజాతర ముగిసిన రోజే ఇక్కడికి తరలించి ఇవాళ పూర్తి స్థాయిలో హుండీల లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎండోమెంట్ అధికారులు ఉన్నారు. వారిని అడిగి ఈ హుండీల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఎట్లా సాగుతుందండి? ఎన్ని హుండీలను లెక్కిస్తున్నారు? ఎప్పటి వరకు సాగేటువంటి అవకాశం? మొత్తం 518 హుండీలండి. దీనికి సంబంధించి 150 మెంబర్స్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ ద్వారా వచ్చారు. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా 200 మెంబర్స్ హుండీ లెక్కింపులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం 1 వీక్ టు 10 డేస్ వ్యవధిలో ఇది కంప్లీట్ చేసే అవకాశం ఉంది. మొన్నటి వరకు 512 హుండీలు ఉండే కదా, 18 అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా వచ్చాయా? 518నండి. ఆ రోజు ఇంకా కంప్లీట్ అవ్వకముందు రిపోర్టర్స్ అందరూ అడగడం వల్ల 512 అప్పటి వరకు డంప్ చేసినవి మాత్రం చెప్పడం జరిగింది. టోటల్ 518 హుండీస్, 518. వీటిని ఎట్లా డివైడ్ చేశారు? లెక్కింపు కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది? ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు? మొత్తం 350 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈసారి ప్రత్యేకంగా కాయిన్స్, నోట్స్, రైట్స్ సపరేట్ చేసుకోవడానికి స్పెషల్ మెషినరీ ఒకటి తీసుకురావడం జరిగింది. దాని ద్వారాగా తొందరగా చేసుకునే అవకాశం ఉందండి. గత జాతరకు ఎంత అంటే అమౌంట్ హుండీల లెక్కింపు ద్వారా ఆదాయం ఎంత వచ్చిందండి గత జాతర? అరౌండ్ 12 crores వరకు వచ్చిందండి గత జాతరలో. ఈసారి భక్తులు కూడాను అధిక సంఖ్యలో దర్శించుకోవడం జరిగింది అమ్మవార్లను. కాబట్టి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. మేడారం ఈవో గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్ చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఈ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం? సుమారు ఒక వారం నుండి 10 రోజుల వరకు యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దేవాదాయ శాఖ సిబ్బంది 150 మంది, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల నుండి 200 మంది ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. భద్రతకు సంబంధించి అంటే హుండీల లెక్కింపు అంటే మొత్తము ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు ఇవి ఎట్లా చేశారు? హుండీ లెక్కింపు కార్యక్రమం లోపల భద్రత నిమిత్తం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఉప కమిషనర్ శ్రీకాంతరావు గారు, అట్లాగే ములుగు ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి గారి పర్యవేక్షణ లోపల రెవెన్యూ, పోలీసు ప్రత్యేక సిబ్బందిని పెట్టి సీసీ కెమెరాల నిఘా లోపల ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సమక్షం లోపల పూర్తి పారదర్శకంగా ఈ యొక్క హుండీ ఇప్పే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం మొత్తం హుండీల లోపల ఉన్నటువంటి వాటి అంతా కూడా ఇక్కడ ఈ విధంగా స్కానింగ్ యంత్రంలో పోసి మొత్తం స్కాన్ చేస్తున్నారు. కింద తలంబ్రాలు అట్లాంటివి అంతా కూడా, ఒడిమాల బియ్యం కూడా అందులో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. కాయిన్స్ ఒక పక్కకి వెళ్ళిపోతున్నాయి. నోట్స్ను ఈ విధంగా నోట్స్ను ఒక ట్రేలలో తీస్తూ ఉన్నారు. తీసి ఈ విధంగా తరలించి ఆ విధంగా లెక్కింపు కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం 100ల సంఖ్యలో సిబ్బంది ఇందులో పాల్గొని గత జాతరలో 12 కోట్ల రూపాయల ఆదాయం మేడారం హుండీలో వచ్చింది. మనం చూస్తున్నాం చాలా నోట్లు తడిసిపోయి కూడా ఉన్నాయి. ఈసారి కొన్ని నోట్లు ఈ విధంగా అంబేద్కర్ బొమ్మ ఉన్నటువంటి 100 రూపాయల నోట్లను, అంటే ఇవి ఫేక్ నోట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా అంబేద్కర్ బొమ్మ ఉన్నటువంటి నోట్లను కూడా కొందరు ఇందులో హుండీలలో వేసినటువంటి దృశ్యాలు ఒకటి కాదు, చాలా నోట్లు ఈ విధంగా మనం అంబేద్కర్ బొమ్మ ఉన్నటువంటి నోట్లను ఈ విధంగా చాలా నోట్లు ఇందులో ఉన్నాయి. మొత్తం కూడా నోట్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. మొత్తం మేడారం
మహాజాతర అంటేనే చాలా లక్షల 1,50,00,000 మంది 4 రోజులని దర్శించుకున్నారు కాబట్టి ఆ రద్దీలో చూడవచ్చు మనం మొత్తం కూడా నోట్లన్నీ తడిసిపోయాయి. వీటిని ప్రత్యేకంగా ఆరబెట్టి ఆరిన తర్వాత వీటి లెక్కింపు అయితే కొనసాగనుంది. మొత్తం భారీ భద్రత మధ్య ఇక్కడ ప్రత్యేక సీసీ కెమెరాల నిఘా మధ్య భారీ భద్రత మధ్య మొత్తం కూడా ఈ లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీంట్లో గత జాతరలోనైతే 12 కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాత విదేశీ కరెన్సీ కూడా గత జాతరలో మనం చూసాం. చాలా విదేశీ నోట్లు కూడా గత జాతరలో మనం ఉండిల్లో చూసాం. కానీ ఈసారి ఇప్పుడే లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి ఈసారి కూడా విదేశీ కరెన్సీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మేడారం ఉండిల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. 10 రోజుల పాటు ఈ లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగనుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.